ఈ సభ ఏందంటే ఆడపిల్లలకు అండగా ఉండాలనేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేరకు మేము ఈ ప్రోగ్రామ్ చేశాము. ఈ ప్రోగ్రామ్‌ని చూసి మా జన సైనికులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే జన సైనికులు ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి అండగా ఉండాల. ఈరోజు మనం ఆడపిల్లలకి అండగా ఉంటే భవిష్యత్తు పెరుగుతుంది. ఎందుకంటే చానా వరకు ఆడపిల్లలకి అక్కడ మోసం జరిగింది, ఇక్కడ మోసం జరిగింది. మన జన సైనికులు ఇంతమంది ఉన్నారు. మన ఏరియాలో మనం కంట్రోల్ చేసే మోసాలే ఉండవు. ఆడోళ్ళని మనం కాపాడుకున్నాం. ఎందుకంటే మన దేశంలో ఫస్ట్ గౌరవించేది ఆడోళ్ళకి. ఆడోళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు. ఆ దేశంలో ఆడోళ్ళకే గౌరవించేది. కాబట్టి చెప్పడం ఏందంటే ఈ ప్రోగ్రామ్ చేసి నాకు ఈ సాటిస్ఫాక్షన్ ఏందంటే ఈ ఆడపిల్లలందరూ నా అక్క చెల్లెలతో సమానము. వీళ్ళందరికీ నేను నా అండ ఖచ్చితంగా 24 అవర్స్ 365 డేస్ ఉంటుంది. నా పేరు తేజ రాయల్. జనసేన పార్టీ 15వ డివిజన్ అనంతపూర్ కమలానగర్. ఈరోజు అనంతపురం నగరంలోని స్థానిక 15వ డివిజన్లో ఉన్నటువంటి మన మహిళా హాస్టల్స్లో గతంలో జరిగిన కొన్ని సందర్భాల్లో మన తేజ రాయల్ గారికి వీళ్ళందరూ అండగా నిలబడి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆ సపోర్ట్ కృతజ్ఞతగా వీళ్ళతో గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలని ఆయన ఉద్దేశంతో మనకు ఫోన్ చేశాడు. గుడ్ అన్న, మంచి పని చేస్తున్నాం, ఖచ్చితంగా మనం మూవ్ అవుతాము, వీళ్ళు సపోర్ట్ అని చెప్పి ఆయన పిలవగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మనం అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బ్రహ్మాండంగా చేశారు తేజ అన్న. భవిష్యత్తులో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో కోరుకున్నారో మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు, మహిళా మిస్సింగ్ కేసులు గతంతో పోల్చుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు చూస్తున్నాము. మహిళలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, మహిళా మిస్సింగ్ కేసులు కావచ్చు, అవన్నీ ట్రేస్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి మిస్ అయితే 1 అవర్ టు 2 అవర్స్ ట్రేస్ చేసి మనం వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించగలుగుతున్నామంటే మన రాష్ట్ర హోంమంత్రి అనిత అక్క గారు చాలా లా అండ్ ఆర్డర్ చాలా హార్డ్‌గా పెట్టారని చెప్పి మనం తెలియజేస్తున్నాము. అదే భవిష్యత్తులో కూడా ఆడపిల్లలకి అందరికి కూడా ఈ కమలానగర్‌లో ఉన్నటువంటి మన హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. బేసిక్‌గా కమర్షియల్ ఏరియా. ఇక్కడ ప్రతి రద్దీ దృష్ట్యా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాటి కొన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు కూడా తీసుకోమని వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న 2 టౌన్ స్టేషన్ సహాయ సహకారాలతో వాళ్ళకి అన్ని విధాల సీసీ కెమెరాలు గాని అన్ని సెట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.